హాయ్ అందరికీ. మీకు సాంబార్ అంటే ఇష్టమా? అట్లానే మీరు సాంబార్ ఎట్లా చేసుకుంటారో అనేది కామెంట్ చేయండి. నేను ఎట్లా చేస్తానో అనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద గిన్నె పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఆవాలు లేవు, అందుకోసం జీలకర్ర ఒకటే యాడ్ చేసిన. తర్వాత వెల్లుల్లి కొంచెం దంచుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేయాలి. మంచిగా చిట్పట్లాడనియాలి. వెల్లుల్లి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది, అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు. తర్వాత ఆనియన్ ఇంకా 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పోపులో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. తర్వాత మునక్కాయ ఇంకా సొరకాయ వంకాయ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకున్నా నేను. క్యారెట్ ఇవన్నీ ఫస్టే కట్ చేసి పక్కన పెట్టుకున్నా, అవి యాడ్ చేసుకోవాలి. చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటోలు ఇంకా బెండకాయ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము నేను చేసే సాంబార్ అంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా బాయిల్డ్ అవ్వాలి కాబట్టి. మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది కదా, అందుకోసమే. తర్వాత మనం ఫస్ట్ కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో చింతపులుసు ఇంకా కారం ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఇది మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది స్పైసెస్లో వస్తుంది కదా, దీన్ని ఏమంటారో నాకు గుర్తులేదు, నాకు తెలియదు. అది కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత సాంబార్ మసాలా నేను పోపులోనే వేస్తాను, అట్లయితేనే నాకు నచ్చుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా బాయిల్డ్ అయినాయి కదా వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా పప్పు, అదంతా మిశ్రమం దీంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఒకసారి. కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో సరిపోలేదో చూసుకోవాలి ఇక్కడనే. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఉడకనియాలిగా, పొంగు వచ్చేంతవరకు 2-3 సార్లు 2-3 పొంగులు వచ్చేంతవరకు ఉడికియాలి. మంచిగా వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతాయి. సాంబార్ ఎంత ఎక్కువ ఉడికిస్తే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి, కమెంట్ కూడా చేయండి. అట్లనే మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో. ఇట్లా ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే టేస్టీ సాంబార్ రెడీ.